సార్ ఒకసారి చూడండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సంతోష్, రమేష్, సతీష్, శ్రీను, టిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రమేష్, అమ్రు, కిషన్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హరీష్ గారు, శ్రీనివాస్ రెడ్డి, దుర్గల సామమూర్తి, డాక్టర్ కుమార్, తిరుపతి రెడ్డి, అచ్చిరాజు, జన్య యాగయ, మంగాళ, నాగరాజు, రాజ ఉప్పలయ, మత్స వరుణ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి వర్యులు కోరిక బలరాం నాయక్ గారి గెలుపును ఆకాంక్షిస్తూ వివిధ పార్టీల నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎర్రబెల్లిగూడెం, ప్రతిరామ్ తండ, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాల నుండి చాలామంది వచ్చి ఈరోజు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే రామన్నగూడెం గ్రామంలో ఈరోజు చేరికల కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఘనంగా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో కోరిక బలరాం నాయక్ గారి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వివిధ పార్టీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మన ఈ గ్రామంలో చేరడం జరిగింది. అదేవిధంగా వచ్చిన కొత్త నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, కొత్త పాత లేకుండా అందరినీ కలుపుకొని పోతాం. మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నేను శాసనసభ సభ్యునిగా అందరం కలిసిమెలిసి మన రామన్నగూడెం గ్రామాన్ని, అదేవిధంగా బ్రాహ్మణ కొత్తపల్లి, రత్తిరామ్ తండ, ఎర్రబెల్లిగూడెం గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేద్దామని చెప్పేసి మీకు అందరికీ సెలవిస్తున్నా. ప్రజలందరూ రాహుల్ గాంధీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి మనకు మే 13వ తారీఖు నాడు జరగబోయే శాసనసభ ఎంపీ ఎన్నికలకు ప్రజలు కూడా భారీ మొత్తంలో మన చేతి గుర్తు ఓటేసి గెలిపిద్దామని ఊళ్ళేరుతున్నారు. ముఖ్యంగా మనం వేసే ఓటు ఇక్కడ బలరాం నాయక్ గారిని ఎంపీకే కాదు, వారిని కేంద్ర మంత్రి అవ్వడం కూడా ఖాయం. అదే ఉద్దేశంలో దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. ఇప్పుడున్నటువంటి ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ తూచా తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పుడు రామన్నగూడెం గ్రామం 100 రోజుల పని ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్నటువంటి పనులకు మేము వెళ్ళాం. అక్కడ మహిళలు అలాగే వివిధ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓటేద్దాం, మన గ్రామాలను మనం అభివృద్ధి చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ రావడం దగ్గర చాలా ఆనందకర విషయం. వివిధ పార్టీ నుండి వచ్చిన నాయకులందరికీ స్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తూచా తప్పకుండా అమలు చేస్తాం. అందులో మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు 200 రూపాయల గ్యాస్ సిలిండర్, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంటు, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి రైతు కూలీలకు రోజుకు 400 రూపాయలు ఇస్తామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేసింది. అదేవిధంగా రామన్నగూడ గ్రామంలో నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఇక్కడ రావడం, ఇక్కడ సభ ఏర్పాటు చేయడం, వివిధ గ్రామాల నుండి తరలినటువంటి నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. 2 లక్షల రూపాయల వరకు మనం ఉచిత వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినాం. మేము గెలిచి 2-2.5 నెలలకే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా. అప్పటికే మన ముఖ్య నాయకులు, ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉరుకులు పరుగులు పెట్టి ఖాళీ ఖజానా ఉన్న 5 గ్యారెంటీలను నెరవేర్చాలనే అంకుటి దీక్షతో 5 గ్యారెంటీలను స్టార్ట్ చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం. కొన్ని చిన్న రూట్లలో బస్సు సౌకర్యాలు మేము ఏర్పాటు చేయలేకపోయినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ వ్యవస్థనే అమ్ముకుందామని చెప్పి అన్ని రూట్లలో ఉన్న బస్సులు అన్నీ పనికిరావని చెప్పేసి కుప్పల షెడ్లో పంపించేసిండ్రు. ముఖ్య రహదారులు ఏవైతే ఉన్నాయో అక్కడే బస్సులు నడుస్తూ ఉన్నాయి. తిరిగి పునరుద్ధరించాలంటే బస్సు సౌకర్యాలు, కొత్త బస్సులు కొనాలి. కొత్త బస్సులు కొనే ప్రక్రియలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ బస్సు వ్యవస్థ గురించి నేను హైదరాబాద్లో కూడా మన రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం, అదేవిధంగా ఆయా రూట్లలో బస్సు సౌకర్యాలు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి నన్ను లెటర్ రాయమంటే ఒక లెటర్ రాసి ఇచ్చిన. 5-6 రూట్లలో మనకు బస్సు సౌకర్యాలు అవసరం. నా నియోజకవర్గానికి మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ దూరపు గ్రామాలు ఉన్నాయో మహిళా మనులు మహబూబాద్ కానీ తొర్రూరు కానీ పోవాలంటే ఇబ్బంది